హలో అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియో దగ్గర మనకి పోస్ట్ అయ్యి ఒక 4-5 డేస్ అయింది కదా. అది నేను ఊరు వెళ్తున్నట్లు మీకు చెప్పాను. దానికి రీజన్ కూడా చెప్పాను. ఒకటి, నాకు హాలిడేస్ ఇవ్వడం, 2 అదే హాలిడేస్లో మా మావయ్య గారి కార్యక్రమాలు ఉండడం. సో మావయ్య గారి కార్యక్రమాలు అయితే అన్నీ అనుకున్నట్లుగానే సజావుగా సాగిపోయాయి, ఏ ఆటంకాలు లేకుండా. కొంచెం ఎండలతో, కొంచెం వానలతో, కొద్దిగా బాధతో, కొద్దిగా సంతోషంగా. బాధ ఎందుకంటే అన్ని ఏళ్ళు జీవించి మన ఇంటికి ఒక పెద్ద మనిషి అనుకోకుండా వెళ్ళిపోతే ఎవరికైనా అది బాధగానే ఉంటుంది. సంతోషం ఏమంటే అంత బాధలో కూడా బంధువులందరం కలుసుకొని ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటూ, ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళకి చెప్పుకుంటూ, చాలా సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రెగ్యులర్గా కలిసే వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల సంతోషంగా కూడా గడిచిపోయింది. ఇంకైతే కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా. అట్లాగే మేము కూడా జాబ్ రీచా వచ్చేసాము. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పున్నాను, చాలా రకాల పదార్థాలు లేదా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ దొరకవు మాకు. కొన్ని దొరికినా కూడా క్వాలిటీగా ఉండవు మన వైపు ఉన్నట్లుగా. ఇంకొకటి, ఊరి నుంచి వస్తున్నాము అంటే అది అత్తగారిళ్ళైనా లేదా పుట్టిళ్ళైనా ఎంతో కొంత సారే వస్తుంది. ఆ విషయంలో నేను కూడా చాలా అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు పుట్టింటి నుంచే కాకుండా అత్తగారింటి నుంచి కూడా సార తెచ్చుకునేటువంటి ఒక చిన్న భాగ్యం ఉంది అన్నమాట. సో ఈసారి అయితే నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపించిన ఒకసారి చూడండి. ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. మీకు చెప్పాను కదా, మనకి శనగ నూనె ఇక్కడ దొరుకుతుంది, కానీ ఈ ఏఎస్ బ్రాండ్ కానీ లేకపోతే విజయ శనగ నూనె కానీ ఇలాంటివి దొరకవు. కాబట్టి ఇదొకటి. అలాగే ఇడ్లీ రవ్వ, ఎక్కడో తప్ప మనకి సన్న ఇడ్లీ రవ్వ దొరకదు. ఎందుకంటే మేమున్న ఏరియాలో మొత్తం ఈ ఎంటైర్ స్టేట్లోనే ఇడ్లీ అంతా కూడా బియ్యంతో పెడతారు. రవ్వ ఇడ్లీ ఉండదు, అరిసి ఇడ్లీ అంటాం. అరిసె అంటే తమిళ్లో బియ్యం. సో బియ్యంతో పప్పు రుబ్బేసి దాన్నే దోశకి, ఇడ్లీకి రెండుగా కూడా వాడేసుకుంటారనమాట. సో మనకి ఈ రవ్వ ఇడ్లీ అలవాటు కాబట్టి నేను ఇడ్లీ రవ్వ తెచ్చాను. అట్లాగే దోసకాయ పచ్చడి, ఇది మాత్రం చాలా కొంచెం తెచ్చుకున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువగా నిలవ ఉండదు కదా, అందుకని వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇలాగ మా వారు వెళ్తారు కాబట్టి అప్పుడు దోసకాయలు తీసుకొని వస్తారు. అలాగే ఇది పెద్ద చెల్లెలు వచ్చింది కార్యక్రమాలకి, తను తీసుకొచ్చిన టమాటా పచ్చడి హైదరాబాద్ నుంచి. ఇది మాగాయ పచ్చడి, మా అత్తగారు చేసినటువంటి మాగాయ. ఇది చారు పొడి, కూర పొడి, సాంబార్ పొడి, కంది పొడి, వేరుశనగ పప్పుల పొడి. వీటితో పాటుగా బంధువులందరికీ అలాగే మాకు తినడానికి చేసుకున్న లడ్లు, అలాగే మావయ్య గారి అలాగే బెల్లం అప్పాలు, మినప్పప్పుతో చేసినటువంటి మురుకులు, దీన్నే మేమైతే చక్రాలు అంటాము. ఇది నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. మనకి ఇక్కడ ఇంత స్వచ్ఛంగా క్వాలిటేటివ్గా దొరకదు. మేము ఇక్కడ కావాలి అంటే ఎక్కువగా జిఆర్బి నెయ్యినే వాడుతూ ఉంటాము. ఇది మా ఎదురింట్లో, ఎందుకంటే పల్లెటూర్లు కాబట్టి మల్లె పువ్వులు, మునక్కాయలు, గోంగూర ఇవన్నీ మాకు వస్తూనే ఉంటాయి. ఇవి ఎదురింటి వాళ్ళు ఇచ్చినటువంటి బత్తాయిలు, దగ్గర ఒక 50 బత్తాయిల దాకా వాళ్ళు ఇచ్చారు. అలాగే ఉలవపాడు నుంచి తెప్పించుకున్నటువంటి, మాకు ఉలవపాడు, బంగినపల్లి మామిడి పండు, అట్లాగే వస్తూ బంధువులు తెచ్చినటువంటి రసాలు, రోజువీడి రసాలు, ఇవి కూడా చాలానే ఉన్నాయి నాకు తాంబూలం ఇచ్చుకోవడానికి. సో ఇవ్వండి నేను ఊరి నుంచి తెచ్చుకున్న వస్తువులు. మా ఇంట్లో కార్యక్రమం అయితే అలా జరిగింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్